హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు పులిపాక. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే నా డైట్ ఫుడ్ అనమాట. వెయిట్ లాస్ జర్నీలో మీకు చూపిస్తాను చూడండి. దేంతో ఇన్ ది సెన్స్ అంటే ఇందులో నేను చోలే వేసాను. చోలే, స్వీట్ కార్న్, బెల్ పెప్పర్స్, ఎల్లో కలర్, రెడ్ కలర్ వేసాను. బెల్ పెప్పర్స్ ఇది నేను సోక్ చేస్తాను, ఉడకబెట్టాక చూపిస్తాను ప్రాసెస్. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసాను. గీ వేసాక ఇందులో గ్రౌండ్ నట్, ఇంకా గ్రౌండ్ నట్ అంటే పల్లీలు పెట్టాను. ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ గీ వేసాను. నో ఆయిల్, ఓన్లీ గీ అనమాట. ఇది నేను ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. గీ వేసాక ఇందులో పల్లీలు, ఆనియన్స్ ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇవన్నీ సోక్ చేశాను అనమాట. ఇవన్నీ ఉడికించినవి, స్వీట్ కార్న్, బెల్ పెప్పర్స్, చోలే ఇవన్నీ ఇందులో వేసేస్తాను. ఇది నాకు మా హస్బెండ్కి చేస్తున్నాను నేను సలాడ్. ఈ సలాడ్ నేను నాకు మా హస్బెండ్కి చేస్తున్నాను. నేను 1 మీల్ చేస్తున్నాను అనమాట. నేను 21 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 1 మీల్ చేస్తున్నాను. నేను ఓన్లీ రైస్ తిన్నాను, సబ్జీ, అన్ని వెజిటేబుల్స్, దాల్ అవన్నీ తింటాను. దాని తర్వాత అందులో నేను కొంచెం సలాడ్ మిక్స్ చేసుకుంటాను అనమాట నేను అందులో. అండ్ నేను బ్రౌన్ రైస్ అండ్ కినోవా తింటాను. నో వైట్ రైస్ నథింగ్. నేను 21 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇప్పటికి 18 డేస్ అయినా రెడ్యూస్ 6 kgs ఆఫ్ వెయిట్ అనమాట. నేను 21 డేస్ తర్వాత నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ మీకు పోస్ట్ చేస్తాను. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. నేను బాయిల్ చేసిన వెజ్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసి షాలో ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇందులో నేనేమి వేసాను అంటే చోలే, స్వీట్ కార్న్, బెల్ పెప్పర్స్, ఆనియన్ అండ్ గ్రౌండ్ నట్ ఇవన్నీ వేసి షాలో ఫ్రై చేస్తున్నాను నేను కంప్లీట్గా. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ, అంతకన్నా వేయలేదు. అండ్ ఇందులో నేను దీని తర్వాత ఇక్కడ కొత్తిమీర, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, 1 లెమన్ స్క్వీజ్డ్ అంతే. దీంతో సలాడ్ వన్స్ అయిపోయాక నేను మీకు చూపిస్తాను. ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందు కలుస్తాను. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.